నువ్వు దూరం అయిపోయావు, నీవు దూరం అయిపోయావు. దేవునికి దూరం అవటే కాదు పిల్లలు, నీకు కూడా నువ్వు దూరం అయిపోతా ఉంటావు. అనేకసార్లు నీ జీవితానికి, నీ మంచి జీవితానికి, నీ శ్రేష్టమైన జీవితానికి, నువ్వు ఉండాలని అనుకున్న దానికి, కలిగి ఉండాలనుకున్న దానికి, నువ్వు ఉండాల్సిన స్థితికి దూరం అయిపోతూ ఉండవు చాలాసార్లు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో, నీకు నువ్వు దగ్గర అవుతావు, నీ జీవితాన్ని కేర్ తీసుకుంటావు, అప్పుడు నిన్నులాగా ఇంకొకరిని ప్రేమించటం నువ్వు నేర్చుకుంటావు, నడిపించబడతావు. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే పిల్లారా, దేవుని వాక్యం మీద ధ్యాస ఉంచాలి, దేవుని మాత్రమే స్తుతించాలి. దేవుని వాక్యం గొప్పది పిల్లారా. వాక్యం చెడు చేయట్లేదు కదా, మంచి చేయమని చెబుతా ఉంది, నీతిగా ఉండమని చెబుతా ఉంది, దయగలిగి ఉండమని చెబుతా ఉంది, మేలు చేయమని చెబుతా ఉంది. నష్టం చేయొద్దు, బాధ పెట్టొద్దు, హింస పెట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు, కొట్టొద్దు, నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు. త్రాగుడుతోనూ, వ్యభిచారంతోనూ, దొంగతనంతోనూ, మోసంతోనూ, దగాతోనూ, పొగతోనూ, మత్తు పానీయాలతోనూ నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు, నీ గుండెకాయ పాడు చేసుకోవద్దు, నీ లంగ్స్, నీ ఊపిరితిత్తుల్ని పాడు చేసుకోవద్దు. నీలో ఉన్నటువంటి